నమస్తే. తెలంగాణలో కొత్తగా ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి చర్చ సాగుతూ ఉన్నది. ఒకవైపు దీన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖండిస్తూ ఉన్నది. మరి ముఖ్యమంత్రి నుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. వరంగల్కి సంబంధించి హన్మకొండకు సంబంధించి 2 సిటీస్గా ఉన్నాయి, 2 జిల్లాలుగా ఉన్నాయి, కలపాలంటూ ప్రజల నుంచి విజ్ఞప్తి వస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనివల్ల జిల్లాలను కుదిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందా, ఎట్లా ఉండబోతుంది, ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఖండిస్తూ ఉందనే విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారు ఈ పునర్విభజన అంటున్నారు, జిల్లాల పునర్విభజన మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఎందుకు కొత్తగా తీసుకున్నది ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరు మీద సరికొత్త డ్రామాకు తెరలింది. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చేయనంత సాహసోపేతమైన, వినూత్నమైన, విప్లవాత్మక ప్రయోగాన్ని కేసీఆర్ గారు చేసింది. ప్రజలకు పరిపాలన అనేది చేరువగా ఉండాలన్న ఉద్దేశంతో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చి దాదాపు 33 జిల్లాల్ని, అప్పటికి 10 జిల్లాలుంటే 10 జిల్లాల్ని 33 జిల్లాలు చేసింది. 48 రెవెన్యూ డివిజన్లు ఉంటే 74 రెవెన్యూ డివిజన్లు, అప్పటికి 466 మండలాలు ఉంటే 612 మండలాలు. తర్వాత ఎక్కడికక్కడ స్థానికంగా డిమాండ్ ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కు అనుగుణంగా గ్రామ పంచాయతీలని, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 8500 గ్రామ పంచాయతీలు ఉండే, దాదాపు 12800 గ్రామ పంచాయతీలని, తండాలు, గూడాలని, గిరిజన, ఆదివాసీ, బంజారా తండాలని, ఆదివాసీ గూడాలని సపరేట్ ప్రత్యేక స్వీయ అస్తిత్వం ఉండేటట్టుగా గ్రామ పంచాయతీలని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిని కేవలం పేరు వరకు ఏర్పాటు చేయటమే కాకుండా 33 జిల్లాలకి 33 జిల్లా కలెక్టర్లు అద్భుతంగా, చాలా రాష్ట్రాల్లో సెక్రటరీలను తలదన్నేటట్టుగా ఇవాళ మన జిల్లా కలెక్టరేట్లు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్, జిల్లా కలెక్టరేట్, జిల్లా అధికారుల భవన సముదాయాలు ఉన్నాయి. అంతేకాదు ప్రతి జిల్లాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా తెలంగాణ 65 సంవత్సరాలు పరిపాలించిన ఈ పుణ్యాత్ములు 5 మెడికల్ కాలేజీలు ఉండేది, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. హైదరాబాద్లో 2, గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, అవి బిఫోర్ స్వాతంత్రానికంటే ముందే ఉండేది 2. 65 ఏళ్ల కాలంలో వీళ్ళు పెట్టిన మెడికల్ కాలేజీలు అంటే 3 అంటే 3 ఒకటి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో, ఆ తర్వాత నిజామాబాద్లో, ఆదిలాబాద్లో రిమ్స్, 3 పెట్టింది మెడికల్ కాలేజీ. కానీ కేసీఆర్ గారు తెలంగాణలో ఒక అద్భుతంగా జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటే 33 జిల్లాలు ఉంటే 33 మెడికల్ కాలేజీని ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లాకు మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాకు మెడికల్ కాలేజ్ కాస్తో పాటు నర్సింగ్ కాలేజ్, దాంట్లో వాటితో పాటు ఒక 250 పడకల హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ని, ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసీఆర్ గారు సృష్టించారు. అట్లాగే రెవెన్యూ, ఒక మండల కార్యాలయం, మండలం ఏర్పాటు చేయటం అంటే ఒక ఎండిఓ పోస్ట్ క్రియేట్ చేయటం, ఒక అదనంగా ఒక తహసీల్దార్ పోస్ట్ క్రియేట్ చేయటం, ఒక వ్యవసాయ అధికారి పోస్ట్ క్రియేట్ చేయటం, ఒక మెడికల్ ఆఫీసర్ పోస్ట్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక క్రియేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని సృష్టించుండు. మంచిగా వెళ్ళునుకుని ఒక పరిపాలన సవ్యంగా జరుగుతుంది. ఈ స్టేజ్లో నిజంగా ఏదైనా అక్కడిక్కడ ఎవరైనా ప్రజల విజ్ఞప్తులు ఉంటే, కొంచెం మాకు అక్కడ ఉంటే బాగుండేది, ఆ జిల్లాలో ఉంటే బాగుండేది, ఈ జిల్లాలో ఉంటే బాగుండేది, మా ప్రాంతం ఈ మండలంలో ఉంటే బాగుండేది, మా ఊరు ఈ రెవెన్యూ డివిజన్ ఉంటే బాగుండేది అని అటువంటి ఏమైనా విజ్ఞప్తులు ఉంటే వాటిని హేతుబద్ధంగా పరిష్కరించవచ్చు, వాటిని సవరించవచ్చు, అటు ఇటు కలిపి చేయొచ్చు, కొంచెం చేయొచ్చు. కానీ అవేమీ కాకుండా మొత్తంగా తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేసేటట్టుగా కేసీఆర్ చేసినటువంటి ఒక అద్భుత ప్రయోగం మామూలు కాదు. 50 సంవత్సరాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది.
కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు. ఈ 33 జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణ సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జిల్లాలను ఏర్పాటు చేసారు గతంలో కేసీఆర్ అనే పదం కూడా ముఖ్యమంత్రి వారి. దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకుండానో లేకపోతే అయితే అవగాహన లేకుండా నన్ను మాట్లాడాలి, ఇంకెక్కడన్నా ఉంటే అక్కస్తోనన్నా మాట్లాడాలి. ఏ జిల్లా చెప్పండి? సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని ఒక 3-4 దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. మంచిర్యాలని జిల్లాగా ఏర్పాటు చేయాలని, కొత్తగూడెం జిల్లాని ఏర్పాటు చేయాలని, సూర్యాపేటని జిల్లాగా ఏర్పాటు చేయాలని, నాగర్ కర్నూలు జిల్లాని ఏర్పాటు చేయాలని, ఇట్లా చాలా డిమాండ్. జనగామని జిల్లాని ఏర్పాటు చేయాలని, ఇట్లా సుదీర్ఘకాలం, మామూలుగా కాదు ఏదో రాతపూర్వక విజ్ఞానం, సుదీర్ఘకాలం దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్నది. అక్కడ స్థానికంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, డిమాండ్ ఉన్నది. దానికి అనుగుణంగానే వాళ్ళ కేసీఆర్ గారు ఏర్పాటు చేయటమే కాకుండా మొదట వాస్తవంగా 31 జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక బలమైన డిమాండ్ ములుగు ప్రాంతం నుంచి వచ్చింది, నారాయణపేట ప్రాంతం నుంచి వచ్చి అప్పుడు ఆ డిమాండు, ఆ పోరాటంలో నేపథ్యంలోనే మళ్ళీ అదనంగా ఆ 2 జిల్లాలను కూడా చేర్చడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల డిమాండు, పోరాటాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తులో 50 సంవత్సరాలకు పైగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చాలా దార్శనికతతోటి, ముందు చూపుతోటి ఏర్పాటు చేసినటువంటిది ఇది వ్యవస్థ. అది ఆయన ఇష్టం ఉంటే ఉండకపోవచ్చు కాక, ఆయన ఇష్టం లేకపోవచ్చు, ఆయనకు అక్కసు ఉండొచ్చు. కేసీఆర్కు పేరు రావటమో, కేసీఆర్ చరిత్ర అనేది, కేసీఆర్ ఆనవాళ్ళు అనేది నిలబడటం అనేది ఆయన ఇష్టం లేకపోవచ్చు. కానీ అంత మాత్రాన ప్రజల ఆకాంక్షలతోటో లేకపోతే దాంతో ఆ చెలగాట మాట కాదు కదా. దేనికోసం ఇవాళ ఎవరు జిల్లాని నేను కుదించమని అడిగిర్రు, ఎవరు జిల్లాని తగ్గించమని చెప్పి అడిగిర్రు, ఏ జిల్లాని తగ్గించమని అడిగిర్రో పేరు చెప్పండి. 2 ఏళ్ళు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, ఎందుకు చేయలే మరి? కేవలం ఇవాళ ఏంటంటే ఈ జిల్లాల ప్రక్రియని, కుదింపుని, హేతుబద్ధమైన పునర్విభజన పేరు మీద ఈ తంతును ముందేసుకుంటే మొత్తంగా ఏమవుతుందంటే ఈ ప్రక్రియ ఇదంతా అయిపోయేసరికి 1 సంవత్సరం అవుతుంది అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఇంతటితో ఆగిపోదు. దీన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, నియామకాలకు సంబంధించి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆ స్థాయి ఉద్యోగాలకు, మిసిలీనియస్ రకరకాల కేటగిరీస్ చేసే ఉద్యోగాలని వాటన్నిటికి కూడా ఏంటంటే జోనల్ నిబంధన అనేది, జోన్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది తెలంగాణలో. అది రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉన్నటువంటిది. దాన్ని సవరించాల్సి ఉంటుంది. వాస్తవంగా తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ చేసినటువంటిదే 2018లో చేసి పంపిస్తేనే దానికి అప్రూవల్ రావడానికి 2021 అయింది. అంటే 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల తర్వాత కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వేయడానికి అవకాశం రాలేదు. నియామక ప్రక్రియ ఫ్రీజ్ అయిపోతుంది, ఆపేయాల్సి వస్తుంది, నోటిఫికేషన్లు వేయడానికి లేదు. ఇవాళ మీరు ఏం చెప్పినారు? అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు, మీరు యూత్ డిక్లరేషన్లో చెప్పినారు, ప్రభుత్వం హామీ, వీళ్ళ అధికారంలో హామీ ఇచ్చిన నిరుద్యోగులకు చెప్పారు. చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీలోనే నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చెప్తున్నా, సంవత్సరంలోగా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే చెప్తున్నా, అధిక సంవత్సరంలోగా అంటే డేట్ కూడా చెప్పాడు ఆయన. డిసెంబర్ 31వ తేదీ 2024వ తేదీ కల్లా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము అని చెప్పేసి చెప్పిండు. అవును, అయిపోయింది. ఆ మాట చెప్పి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక డమ్మీ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం అయిపోయింది. అవసరాలు దీన్ని అయిపోయింది. వాళ్ళ ఆ మోసపోయినమని నిరుద్యోగులు గ్రహించి 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి, 20,000 ఉద్యోగాలు లేవు కదా, భర్తీ చేయలేదు కదా అని చెప్పేసి ఆందోళన బాట పట్టిండ్రు నిరుద్యోగులు. రోడ్డెక్కి పోరాటం చేయటము, రోడ్డెక్కి ఉద్యమం చేయటము మొదలైంది. మొన్ననే దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు స్వచ్ఛందంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తే పోయిరు, వీపులు పాల్గొట్టి లాఠీ చార్జ్ చేసి వీపులు పాల్గొట్టిరు. గాంధీనగరు, అశోక్ నగరు, చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే అక్కడికి వెళ్ళి శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా కొట్టి ఈడ్చుకెళ్ళి చాలా దుర్మార్గంగా దాష్టికం చూపించి నిరుద్యోగులని పోలీస్ స్టేషన్లో రాత్రి ఎక్కడి ముషీరాబాద్ నుంచి గాంధీనగర్ నుంచి ఇంకెక్కడో నాంపల్లి నుంచి ఇంకెక్కడెక్కడెక్కడికి రాత్రి 2 గంటల వరకు నిరుద్యోగులను తిప్పి
వాళ్ళని భయపెట్టేసి ఒక భయానక వాతావరణంలో ఒక నరకం చూపించేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం. ఇది అంటే నిరుద్యోగులు అయినా భయపడకుండా మాకు ఉద్యోగులు భర్తీ చేయాల్సిందే, భర్తీ చేయకపోతే మేము వదిలిపెట్టేది లేదు, మేము పోరుబాట ఉద్యమం వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులు బలంగా నిలబడతారు. జిల్లాల దాన్ని నిరుద్యోగులు ప్రభుత్వం గల్లాబట్టి అడగడం మొదలుపెట్టిరు కాబట్టే దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఇలా కొత్త జిల్లాల ప్రయోగాన్ని హేతుబద్ధ అనేటువంటి దాన్ని ముందుకేసుకునేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరి ఏమీ కాదు. పచ్చి మోసం, నయవంచన. అంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి జిల్లాల పునర్విభజన అనే ఒక అంశాన్ని ముందు పెట్టుకున్నారని మీ డిమాండ్, అంతేనా? ఖచ్చితంగా జిల్లాలో పునర్విభజన అంశం హేతుబద్ధమైనటువంటి కమిషన్ అట, ఆ జ్యుడిషియల్ కమిషను ఆ పేరు మీద ఓ సంవత్సరము, ఆ తర్వాత మళ్ళీ దానికి రాష్ట్రపతి తొలిపేది మనకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేటటువంటి అవకాశం. ఇలా కూడా పుణ్యకాలం పూర్తవుతుంది. అదొకటి ప్రధానంగా. రెండవది కేసీఆర్ ఆనవాళ్ళు పరిపాలన సంస్కరణలో దేశమే ఆశ్చర్యపోయింది. ఇంత వినూత్న ప్రయోగము జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, తండాల గ్రామ పంచాయతీలు అనే దేశాలు ఎక్కడ జరగాలి ఇంతగా చేయటం అనేది. గతంలో ఆనవాళ్ళు లేకుండా చేయటం అంటే గతంలో కూడా అన్నారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ అనే పేరు తెలంగాణలో వినిపించకుండా చేస్తా, కేసీఆర్ అనే పేరు తెలవకుండా చేస్తా అనే ఒక శపథం తీసుకున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఆ నేపథ్యం ఇది అనుకోవచ్చా? ఆ నేపథ్యంలో ఆ పన్నాగాల్ని కొనసాగించే ఉద్యమంలో కార్యాచరణలో భాగమే తప్ప కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పడం అనేది ఆయన భ్రమ. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయటం అంటే తెలంగాణ చరిత్రను లేకుండా చేయటం, తెలంగాణ చరిత్రలో భాగస్వామ్యం లేకుండా తెలంగాణ చరిత్రను చెరిపేయాలనుకోవడం, తెలంగాణ చరిత్రని చెరిపేయాలనుకోవడము రేవంత్ రెడ్డి కాదు కదా, ఆయన జేజమ్మదికి వచ్చిన కాదు. ఎందుకంటే ఆయన చరిత్ర, ఆయన బాధలు ఏంటంటే నేను తెలంగాణ చరిత్రలో నేను లేనే, ఉంటే నాకు ద్రోహపూరితమైనటువంటి పాత్ర ఉందే తప్ప తెలంగాణలో నాకు ఒక గొప్ప పాత్ర లేదన్నటువంటి ఆయన బాధతోటి, అక్కస్తోటి కేసీఆర్ గారి చరిత్రను చేయాలనుకున్నాడు. ఇలా అంతా అనుకుంటే అయ్యేది కదా, నేను అనుకుంటే జరిగేది కాదు. చరిత్రకు ప్రజలు నిర్మాతలు, చరిత్రని ప్రజలు నిర్మిస్తారు. ఆ ప్రజా పోరాట నేపథ్యంలో, ఆ ప్రజా ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారికి చరిత్ర వచ్చింది, తెలంగాణకి చరిత్ర ఉన్నది తప్ప దాన్ని తీసుకుపోయి ఓ పేజీ పుస్తకం నేను చరిత్రను చేస్తే ఓ పునకం కొనుక్కొచ్చుకొని దాంట్లో పేజీని చించేస్తే చినిగిపోయేది కాదు. పిల్లలకి ఏదో నచ్చని పాఠం ఏదో ఉంటే పుస్తకాలు చించేసుకుంటారు చూడు, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు గట్లనే అనుకుంటారు. కేసీఆర్ గారు చరిత్ర తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ అనే పేరు ఉన్నంత వరకు కేసీఆర్ గారి చరిత్ర ఉంటుంది, తెలంగాణ చరిత్ర ఉంటుంది. ఎవరు దాన్ని చెరిపేయలేరు. ఇంకో అంశం కూడా మాట్లాడుకోవాలి, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, ఇంకోటి కేసీఆర్ పేరు తప్పించే విధంగా చేస్తున్నారని మీరు అంటున్నారు. ఇంకో విషయం కూడా, రీసెంట్గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయాయి, గ్రామ పంచాయతీ కావచ్చు, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్న టైం ఇది. ఇప్పుడు ఈ జోనల్ విధానాన్ని తీసుకొస్తే ఈ ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశం ఉంటుందా? ఎట్లా చూడవచ్చు? ఆయన ఇప్పుడు చేసే అన్నీ కూడా ఏంటంటే అన్నీ ఒక తొండి మాటలు, అబద్ధపు చేష్టలు, అబద్ధ చేష్టలు, విద్వేషము, లేకపోతే ఇంకేదో. వాళ్ళ ఇచ్చిన హామీల్ని ముందు ఆయనకు నిజాయితీ ఉంటే నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోండి. 420 హామీలు ఇచ్చారు. రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషను, నిరుద్యోగ డిక్లరేషను, ఆదివాసీ డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, 13 డిక్లరేషన్ల పేరు మీద 420 హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చండి. అవి చేయకుండా చేయాల్సిన పని చేయకూడనటువంటి అన్నిటిని కూడా చేయడం అంటే తెలంగాణ సమాజాన్ని గందరగోళపరచాలనేటువంటి ఒక దుర్బుద్ధి, తెలంగాణని అస్థిరపరచాలనేటువంటి ఒక పన్నాగం తప్ప ఇంకేమీ లేదు. మీకు నిజాయితీ ఉంటే చెప్పండి. మీరేం చెప్పినారు? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు కదా, బీసీ డిక్లరేషన్. అవును, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పాను. ఏమైంది? ఎందుకు కాలే? ఆ తొండి పంచాయతీ చేసి బీసీని సర్పంచులను చేసిండు, బీసీలను మోసం చేసిండు. ఇవాళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నది, మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో బీసీ 42% అమలు చేయండి. ఎందుకు చేయరు? మోసం కదా. మోసాలన్నీ ప్రజలు అర్థం చేసి గ్రహించిండ్రు. వీళ్ళని తరుముతున్నారు, గల్లాబట్టి అడుగుతున్నారు అనే భయంతోనే ఈ డైవర్షన్ కోసం అటు ఇటు ప్రజల్ని గందరగోళం చేసే పని తప్ప ఇంకేమీ కాదు. అయినా వదిలిపెట్టేది లేదు. తప్పనిసరిగా చేసిన మోసం ఊరికనే పోతుందా? చేసిన మోసాన్ని వదిలిపెడతారా?
బరాబరుగా ప్రశ్నిస్తాం, అడుగుతాం, గల్లబట్టి అడుగుతాం, వదిలిపెట్టేది ఉండదు.